హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అంజలి. ఈరోజు స్పెషల్ హాయ్ వచ్చేసి రేష్మ యొక్క స్పెషల్ హాయ్ అండ్ హవ్ ఆర్ యూ. ఈరోజు వచ్చేసి నేను రోడ్డు మీద వెళ్తుంటే నాకు పనసకాయలు పక్కన పోసి అమ్ముతున్నాను అనమాట. నాకు చాలా ఇష్టము, అందుకోసం ఆలోచించకుండా తెచ్చుకున్నాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సమ్మర్ సీజన్ అంటే నాకు మ్యాంగోస్ తాటి ముంజలు ఇవన్నీ ఇష్టం ఉంటాయి కదా. నాకు మొత్తం స్పెషల్గా ఈ ఫ్రూట్ అంటే చాలా ఇష్టము. ఎక్కడ దొరికినా ఎప్పుడు దొరికినా కానీ తీసుకుంటాను అనమాట. నాకు చాలా ఇష్టము. సో నేను తీసుకోవడమే మంచిగా రైప్ అనేది తీసుకున్నాను. రైప్ అయింది ఏంటి అంటే మరీ అంత గ్రీన్గా కాకుండా కొంచెం అట్లాగా మచ్చలుగా ఉంటుంది. మనం ఫింగర్తో ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే లోపలికి కొంచెం స్పాంజ్ లాగా అవుతుంది అనమాట. అది మనకి గుర్తు రైప్ అయింది. మన పచ్చిగా ఉన్నదేమో చాలా గట్టిగా ఉంటుంది. సో మీకు కలర్ చూసి తెలుస్తుంది కదా, కంప్లీట్గా బాగా ఎల్లోయిష్గా వచ్చేసే లోపల మనకి పనస తొనలు అనేవి చాలా సాఫ్ట్గా అయిపోయినాయి. సో ఇవన్నీ మనం ఒక రోజులో తినలేకపోయినా మనము వీటిని కట్ చేసుకొని జిప్లాక్ బ్యాగ్లో వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే అవి ఒక 10-15 డేస్ ఉంటాయి. ఇది ఈ సీజన్లో థర్డ్ కాయ అనమాట. నేను ఫస్ట్ 2 కాయలు వచ్చేసి నేను మాకు దగ్గరలో తోట ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను. సో ఇది రోడ్డు మీద ఉంటే తెచ్చుకున్నాను. సో మేమైతే ఫ్యామిలీ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అనమాట. దీంతో ఐస్ క్రీమ్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని కావాలి అంటే రెసిపీ జస్ట్ కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఫైనల్గా ఇది మొత్తం మనకి వలవడానికి 1.5 hour 2 hours టైం పడుతుంది. కొంచెం ఓపిక్గా కూర్చొని వలవాలన్నమాట. నాకైతే ఈ ప్రాసెస్ అనేది ఇష్టము. సో ఎంతసేపు అయినా నేను కూర్చుంటాను. నాకు మీన్ ఈ వాటిని సపరేట్ చేయడం అనేది చాలా ఇష్టం అనమాట. సో నేనే మా ఇంట్లో మొత్తం మనం తీసేది. సో ఫైనల్గా ఇలా వచ్చాయి. 2 జిప్లాక్ బ్యాగ్స్కి అయితే వచ్చాయి. దీని కాస్ట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయండి. థ్యాంక్ యూ.